ఒకవేళ మనకి ఈ ప్యాప్స్మియర్లో ఇలా నెగిటివ్ కాకుండా సమ్ సెల్స్ అబ్నార్మల్ సెల్స్ అనేవి కనిపించాయి. సో మనకి రిపోర్టింగ్లో ఎలా ఉంటుంది అంటే ఆస్కర్ సెల్స్ కానీ లేదంటే హెచ్సిల్ సెల్స్ లాగా కనిపిస్తాయి. సో ఇలా ఉన్నప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తాము అంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద కాల్పోస్కోపిక్ గైడెడ్ బయోప్సీ. సో ఈ కాల్పోస్కోపిక్ గైడెడ్ బయోప్సీలో ఏంటి అంటే మనకి ఎక్కడైతే అబ్నార్మల్ లీజన్స్ కానీ అలా కనిపిస్తున్నాయి సర్విక్స్ మీద అన్నప్పుడు దెన్ అక్కడ నుంచి మనం బయోప్సీ అనేది తీస్తాం. బయోప్సీ తీసిన తర్వాత అక్కడ మనకి గ్రేడింగ్ అనేది ఇస్తారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, సిన్ 1, సిన్ 2, సిన్ 3. ఇది ఏంటి అంటే ఎప్పుడైతే ఈ అబ్నార్మల్ సెల్స్ అనేవి ఓన్లీ ఎపిథీలియం వరకు మాత్రమే ఇంటాక్ట్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఎపిథీలియల్ సెల్స్ బేస్మెంట్ మెంబ్రేన్ని దాటి వెళ్తాయో దెన్ వి కాల్ ఇట్ యాజ్ ఇన్వేజివ్ క్యాన్సర్. సో సిన్ 1 అంటే ఓన్లీ 1/3 ఆఫ్ ద ఎపిథీలియం ఇన్వాల్వ్ అవుతుంది, సిన్ 2 అంటే 2/3 ఆఫ్ ద ఎపిథీలియం ఇన్వాల్వ్ అవుతుంది, అండ్ సిన్ 3లో మనకి మొత్తం ఎపిథీలియల్ థిక్నెస్ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇవన్నీ ప్రీ క్యాన్సరస్ లీజన్స్. సో ఇలా ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ఉన్నప్పుడు కూడా మనం సర్వైకల్ క్యాన్సర్ని ఇంకా కూడా మనం ఆపొచ్చు. ఎలా? వీఆర్ హ్యావింగ్ సమ్ టెక్నిక్స్ లైక్ లేజర్ అబ్లేటివ్ టెక్నిక్స్ కానీ లూప్ ఎక్సేషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ జోన్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ జోన్ని మొత్తం కూడా మనం తీసేస్తాం. దాని తర్వాత మనం తీసేసిన తర్వాత దెన్ కోనైజేషన్ మెథడ్ కూడా ఉంటుంది. ఇది తీసేసిన తర్వాత దెన్ ఎవ్రీ 6 monthsకి మనము స్క్రీనింగ్ అనేది చేస్తూ ఉండాలి.